ఫోటోలో ఫోజులు చూస్తుంటే బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్లా ఉన్నాం కదా, కానీ ప్రాక్టికాలిటీలో పోలికే ఉండదు. ఎందుకంటారా? సింపుల్గా ఒక శాంపుల్ చూపిస్తాను రండి. రూమ్ మొత్తం రీసౌండ్ వస్తుంది వీటి వల్ల. రే దరిద్రుడా, అది గురికానా గూడ్స్ట్రేనా? వాల్యూమ్ ఎంత పెంచినా వైన్ చేస్తున్నావు కదరా. రోజు ఏదో ఒక ప్రాబ్లం వీటితో. లేదు, ఇప్పుడే లూప్ దొరికింది, లాగితే లాభమే. చెప్తా. అస్సలు అనుమానం రాకుండా, అర్థం కాకుండా అమలు పరచాలి. ఎక్కడ మొదలు పెట్టానో, ఎలా వలేసానో ఎవ్వరికి డౌట్ రాకూడదు. పరిశీలించి చూస్తే ప్లాన్లో పైచేయి నాదే. ప్లాన్ ప్రొసీడ్ చేద్దాం. ఒక్కోసారి పడుకోవడానికి గదున్నా పడుకునే గతుండదు. అంతా ఈ దరిద్రుడు వల్లే. ప్రేక్షకులకి శుభోదయము. మీరు చూస్తున్నది మీ టీవీ. నా పేరు రాశిఫలాల రత్నాకర్, స్టిల్ బ్యాచులర్. సంబంధాలు చూసినా సరిపోయే వయసు కాదులే గాని ముందు రాశి గురించి రాసుకొచ్చని చెప్పు. ముందుగా వృషభ రాశి. మనదే. ఈ రాశి వారు నలుపు దుస్తులు దూరంగా పెట్టి నాగదేవతకు దండం పెట్టండి, మంచి జరిగిద్ది. ఉచిత సలహాలు ఆపి ఉపయోగపడేవి చెప్పు. వీళ్ళు ఈ రోజు ఒక ఘట్టం గండం దాటబోతున్నారు. వీళ్ళకున్న చాకచక్యానికి చిటికలో దాన్ని పూర్తి చేస్తారు. అనుకున్నవన్నీ ఏ ఆటంకం లేకుండా అయిపోతాయి. వీరి ప్రిడిక్షన్ జరగబోయే వాటికి దగ్గరగా ఉన్నాయే. ఇప్పుడు మేషరాశి. మీకొస్తుంది అన్నయ్య, నీ రాశియే దా. అమ్మో, ఇదెలా మర్చిపోయాను. వస్తున్నా. ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. అన్నీ ఎదురు దెబ్బలే తగులుతాయి. కొంచెం చూసి నడుచుకోవాల్సిందిగా మనవి. అంతేకాకుండా అయిన వారి దగ్గర చివాట్లు, కాని వారి దగ్గర కలహాలు, దరిద్రం అన్ని దిక్కుల నుండి దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు తలుపులు మూసి పెట్టుకోండి. ముందు ఈడు ఛానల్ మూసేయాలి. దైద్యుడని ఈడేదో ప్రిడిక్షన్లు. అవునే, ఆడు చెప్పినయనే నిజాలేనా? అబద్ధాలైతే కాదురా, కొంచెం వెయిట్ చెయ్యి, నీకే అర్థమవుతుంది. బా, నువ్వు సమాధానం చెప్పినా సెటర్ వేసినట్టే ఉంది నాకు. ఈరోజు ఏం జరుగుద్దో ఏంటో నాకు. ఇంకా స్టార్ట్ చేద్దాం. రే అన్నయ్య, సడన్ గా ఏమైందా నీకు? నిన్న రాత్రి తాగొచ్చావు కదా. దీనికిలా తెలిసిపోయింది? అవునా, చూసావమ్మా, డోర్ తీసినా నీకే డౌట్ రాలేదంటే వీడెంత పెద్ద ప్రొఫెషనల్ తాగుబోతాడు అయ్యాడు. అంతా బానే మేనేజ్ చేసానే. నీకెలా తెలిసింది? నిన్న నా రూమ్ లోనే పడుకున్నారా దరిద్రుడా. రూమ్ అంతా ఒక్కటే కంపు. రూమ్ డోర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూజన్ అంతే. నువ్వు తాగడం ఎప్పుడు స్టార్ట్ చేసావరా? 10th ఫెయిల్ అయినప్పటి నుండి. నువ్వు ఆపు. అప్పుడు ఏదో సబ్జెక్ట్ పోయిందన్న బాధలో స్టార్ట్ చేస్తావని చెప్పావుగా. నువ్వు ఆపమ్మా. ఓ తో అంటావు. ఇప్పుడు చెప్పడం అవసరమా? అమ్మా, దాని మాటలు నమ్మకే. నీ మాటలు నమ్మాలా? నిజం చెప్తున్నా. రే అన్నయ్య, మళ్ళీ అంటే సిగరెట్ తాగేక ఈ దరిద్రాన్ని బయటపడేమని ఎన్నిసార్లు చెప్పాను. ఏంట్రా, నువ్వు సిగరెట్ కూడా తాగుతున్నావా? అప్పుడెప్పుడో గర్ల్ ఫ్రెండ్ ముందు స్టైల్ గా ఉంటుందని మొదలు పెట్టాడు. స్మెల్ బాగుందని కంటిన్యూ చేశాడు. అంతేగా అన్నయ్య. రాక్షసి. అమ్మా కొట్టదే ప్లీజే. నువ్వు పసిగట్టి చెప్తున్నావా లేక పగబట్టి చెప్తున్నావా నాకు అర్థం కావట్లా. ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నావేంటి? ఒరేయ్, మళ్ళీ ఏంటి? నిన్న రాత్రి మందెక్కువ నా ఫోన్ నుండి నీ గర్ల్ ఫ్రెండ్ కి డ్రెస్ బుక్ చేసావు. నువ్వు కూడా నా అమ్మ దగ్గర బాగానే బుక్ చేసావుగా. ముందు నాకు ఆ మనీ పంపు. ఎలా?
ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఒసే నీ ఇన్స్టాల్మెంట్లో రివెంజ్లు, అమ్మా నీ ఇన్స్టెంట్ రియాక్షన్లు ఇంక తట్టుకోవడం నా వల్ల కాదు తల్లి. నువ్వు కొట్టాలనుకుంటే ఆ పక్క రూమ్ తీసుకెళ్ళి కొట్టు. నువ్వు కొట్టడం కంటే కూడా ఇదిగో దీని ముందు కొడుతున్నావు చూడు, అది ఎక్కువ బాధగా ఉంది. నువ్వేంటే నీ నోట్లో ఏది దాగదా? అయినా ఇలాంటి విషయాలు చెవులో సీక్రెట్గా చెప్పాలి, చాటింపేసి అందరి ముందు చెప్పకూడదు. అయినా తమరల్లి రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటో? ఐఫోన్ కొనిమంటే ఫోన్ కొనిస్తా, దాని మీద ఐ రాసుకోమంటావా? ఇప్పుడు నువ్వు ఆయింట్మెంట్ రాసుకో. బాగా హర్ట్ అయినట్టున్నావు. అందుకే కదా ఇదంతా. నైస్. నీకు దండం తల్లి, నా వల్ల కాదు ఇంకా. ఆకర్ష పొయ్యి మీద పాలు పెట్టాను చూడమ్మా. చూసా, తెల్లగా ఉన్నాయి. అబ్బో చాలా గొప్ప విషయం కనిపెట్టింది ఇది. దీని బొంద. పాలు దగ్గరుండి కాయ్. అమ్మా దానికి గేర్లు గాయడం తప్ప పాలు గాయడం ఎప్పుడు వచ్చి చెప్పు. నువ్వు పోయి దానికి పని చెప్తున్నావు ఏంటో. నీకు మాత్రం పందాలు గాయడం వచ్చు. పందాలా? ఏం పందాలు? ఐపీఎల్ సీజన్ కదా, బెట్టింగ్ వేస్తున్నాడు. ఏరా? ఏరా అంటావేంటి? వాడి మెడలో గోల్డ్ చైన్ ఉండాలి. ఏది? అవును, ఏది? మెడలో ఉండాల్సిన గోల్డ్ చైన్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో తాకట్లో ఉంది. వామ్మో, అది చెప్పేవన్నీ పట్టించుకునే ఓపిక నీకున్నా, నీతో కొట్టించుకునే ఓపిక నాకు లేదమ్మా. నేను ఇక్కడ నుంచి జంపు. తిక్క కుదిరింది. నీ పని తర్వాత చెప్తానే. అంటే ఈ రత్నాకర్ గారు రాసి చూసి చెప్తున్నాడో లేక బ్రహ్మదేవుడు రాసిని చూసి చెప్తున్నాడో తెలియట్లేదు. అక్షరం కూడా అటు ఇటు పోకుండా అచ్చు గుద్దినట్టు జరుగుతుంది. వీడి ప్రిడిక్షన్ నాకు అడిక్షన్ అయ్యేలా ఉంది బాబు. అమ్మో, వీడు ఆఖరిలో చెప్పింది కూడా రైట్ ఇద్దా? వీరి జీవితం ఈరోజు ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఆ మలుపులోని మెలికలకి వీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఇన్నాళ్ళుగా వీళ్ళు దాచిన రహస్యం బట్టబయలు కాబోతుంది. అంత సీన్ లేదులే. ఆ తలకిందులుగా తపస్సు చేసినా జరగబోయే దాని తాత్పర్యం దానికి అర్థం కాదు. నేను వేసిన మాస్టర్ స్కెచ్ ఆ మట్టి బుర్రకు అర్థమైద్దా? దీన్ని సేఫ్ అండ్ స్లోగా ఎగ్జిక్యూట్ చేయాలి. అమ్మయ్యా, ఇది లేదుగా, మొదలెట్టచ్చు. అమ్మా సడన్గా హెల్త్ అప్సెట్ అయింది. ధనియాలు మిరియాలు మిక్సీలో వేసి మిక్స్ చేసి తీసుకురా, తగ్గిద్దేమో. లేదు కదా, దొరికాడు. ఏరా, ఇంత సడన్ గా ఏమైంది నీకు? అదే తెలియట్లేదే. నువ్వేంటి ఇంకా ఇదే డ్రెస్లో ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదు. ఏమైంది? నీకు కూడా హెల్త్ బాగాలేదా? బానే ఉంది. మరి వెళ్ళటానికి ఏమైంది? ఈరోజు నేను వెళ్ళినా వాళ్ళు రానివ్వరు. ఓ, తీసారా? లేదు, మూసేశారు. ఈ ముసుగులో మిస్టరీలు ఏంటో చెప్పవే. ఈరోజు పబ్లిక్ హాలిడేరా. ఓ. రోజా క్యాలెండర్ చూస్తావుగా, ఆ మాత్రం తెలీదా? క్యాలెండర్లో గండాలు గ్రహాలు చూడడమే అలవాటు. పూర్తిగా చూడకపోవటం నీ పొరపాటు. నిజంగానే పొరపాటు. ఇదిగోరా తాగు. తాగు, తగ్గిద్ది. ఇప్పుడు ఇది తాగితే నిజంగానే తిరిగిద్ది. దీని సంగతి తర్వాత అర్జెంటుగా ప్లాన్ స్టాప్ చేయాలి. ఈ రాక్షసుకి రహస్యం తెలిసిందనుకో, రచ్చబండే. నా ఫోన్ ఏది? ఏంటిది? పాస్వర్డ్ ఏమైనా మార్చానా? రే, ఏం చేస్తున్నావు? ఏ ఫోన్ లాక్ ఓపెన్ అవ్వట్లేదే. అది నా ఫోన్, ఇది నీది. ఓ, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? దిగింది కాబట్టి దిగులు. పెట్టెలు కొట్టేస్తా. నేను వెళ్ళి చూస్తా. అక్కర్లేదు, నేను తీస్తానులే. నిజం తెలిస్తే తాటి తీస్తుందేమో. మాకు హార్పిక్ హాలిక్స్ వద్దండి. నేను అందుకు రాలేదండి. మాకు గ్రాసరీస్ కూడా నెసెసరీ లేదండి. నేను బెల్ కొట్టింది ఎందుకంటే కొత్తగా ఎదురు ఫ్లాట్లోకి వచ్చాం. ఓ అవునా, సారీ అండి. కొంచెం మ్యాచ్ బాక్స్ ఉంటే ఇస్తారా? ఒక్కటి కూడా సరిగ్గా మ్యాచ్ చేయడం రాత్రికి. లోపలికి రండి. ఏంట్రా, పరిచయం చేయవా? ప్లాన్ వర్కౌట్ అయితే ప్రచారం చేసేవాడిని, కానీ ఇప్పుడు విచారమే. అమ్మా, ఎద్రింటోళ్ళకి మ్యాచ్ బాక్స్ కావాలంటే కొంచెం తీసుకొని రావా? కొత్తగా వచ్చారమ్మా? అవునా ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆద్య. పెళ్ళైందమ్మా?
చేసుకోవడానికే వచ్చా. ఏంటి? అంటే చూస్తున్నారు. చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను మా ఫ్రెండ్స్. బ్యాచిలర్స్కి ఎలా ఇచ్చారు ఫ్యామిలీ బ్లాక్లో? అన్నయ్య, నీకు ఆ ఓనర్ తెలుసు అన్నావు కదా, తెలిసిన వాళ్ళ కోసం మాట్లాడుతా అన్నావు. అంటే వాళ్ళు రావడం డిలే అయి ఉంటుంది, అందుకే వీళ్ళకి డిక్లేర్ చేస్తుంటారు. ఆహా. ఆ, ఆ, ఆ. రే సీను, ఆ చేనికి పురుగు పట్టిందన్నావు కదా, కవర్ చేసావా? అదే స్ప్రే చేసావా? కవర్ చేయవే. సంథింగ్ ఇస్ ఫిషీ. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. హ్మ్. ఏంటిది ఫోన్ ఎత్తట్లేదు? కొంప తీసి కొంప ఖాళీ చేసిందా? హాయ్ ఆద్య, ఏంటి మళ్ళొచ్చు? మళ్ళీ వచ్చిందా? ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏంటి? ఏం లేదు. కవర్ చేయకరా, నేను మరీ అంత బల్బ్ని కాదు. తన మెడలో ఏంట్రా నీ చైన్ ఉంది? అంటే చైన్ పోలిన చైన్లు ఉండవా ఏంటి? అది పోలిన చైన్లా లేదు, పోయిన నీ చైన్లా ఉంది. ఆ, ఏం లేదు, అంతా నువ్వే తప్పుగా అనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు? ఆ, మార్నింగ్ నుండి నీ యాక్టివిటీస్ అన్ని తేడాగా ఉన్నాయి. పబ్లిక్ హాలిడే రోజు పర్ఫార్మెన్స్, ఫోన్లో న్యూసెన్స్, దొరికిపోతావేమో అని టెన్షన్, ఆ అమ్మాయి మీద ఇంటెన్షన్. ఏంటి మ్యాటర్? గర్ల్ ఫ్రెండా? హైడ్ చేద్దాం అనుకున్నాను, వైడ్ రేంజ్లో దొరికిపోయాను. నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తే మ్యారేజ్ ఎలా అయింది చెప్పు. అమ్మా! ఏయ్, అమ్మ ఏంటమ్మా? అమ్మకు చెప్పొద్దు. కావాలంటే నువ్వేం చేయమంటే అది చేస్తా. దారా, అన్నిటికీ మొహమాటం నీకు. వద్దే. అమ్మా, ఏంటే? నీ కొడుకు ముదిరిపోయాడే. అవును, సంబంధం చూడాలి ఇంకా. ఆ కష్టం నీకెందుకని ఆడే చూసుకున్నాడు. అవునా? ఎవరా అమ్మాయి? ఇందాక రాలే ఆద్య, హ్మ్. తనని ఎదురింట్లో పెట్టింది వీడే. అమ్మా, దాని మాటలు నమ్మకే. ఇప్పటికైనా ఓపెన్ అవ్వరా. నిన్న నైట్ నీ లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో అర్థం కాక సిచ్యువేషన్ క్రియేట్ చేయమనోగా. నేనెప్పుడు చెప్పాను? తాగి అన్నవ్లేరా. ఒసేయ్, ఏంట్రా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో ఓకే, మన ఇంట్లోనే ఎలా ఒప్పించాలో. అమ్మ ఏమంటుందో. చిన్నప్పటి నుంచి నాకు కావాల్సినవన్నీ నిన్ను అడ్డు పెట్టే తీసుకున్నాను. నేను అడగలేనివన్నీ నువ్వు అడిగి పెంచావు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయవే. వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఎక్కువైంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు జస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయవే, సీన్ నేను పండిస్తా. ప్లీజ్ ప్లీజ్. నేనేదో మత్తులో చెప్పానే. నేను మనసులో ఉన్నా చెప్పావు అనుకున్నా. అందుకే మార్నింగ్ నుండి ప్రతి విషయం దీనికి రిలేట్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. ఇంకా ట్యూన్ చేయాల్సిందే నువ్వే. అవునమ్మా, ఆద్య అంటే నాకు ఇష్టం. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మేమిద్దరం మిమ్మల్ని ఎదిరించి బ్రతకాలనుకోవట్లేదు, ఎదురుగా ఉండి బ్రతకాలనుకుంటున్నాం. అందుకేనా ఎదురుగా తీసుకొచ్చి పెట్టావు. సారీ. ఏంట్రా ఇలా చేసావు? అమ్మా, నువ్వు ఇంకా క్లాస్ పిక్కకు, క్లాస్గా చెప్పు. అసలే లాగ్ అయింది. స్కెచ్ వీడియోకి ఇంత పెద్ద స్కెచ్ అవసరమా అని వాళ్ళ ఫీలింగ్. సింపుల్గా క్లోజ్ చేసేయ్. అసలే ఇంత ఎదురుగా పెట్టాడు. ఏదో ఒకటి చేసి దొరికిపోయే ముందే ఒప్పుకో. నీ కష్టాల్ని తెలుసుకునే వాళ్ళమే, నీ ఇష్టాల్ని అర్థం చేసుకోలేమురా. సరే, అలాగే కానీ. థ్యాంక్ యూ, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు. నేను అడ్డుపడకుండా అర్థం చేసుకున్నానంటే తన వెనకాలేదో ఉందనేగా. ఏంటి? నేను నీకు హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఫారిన్ వెళ్ళి చదువుకుంటావా, లేకపోతే జాబ్కి సంబంధించిన కోర్సులు ఏమైనా నేర్చుకుంటావా? అలాంటి వాటికి నీ సపోర్ట్ ఎందుకురా? మరి నాది లవ్ మ్యాటరే. వాట్? లవ్వా? అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు?
సెట్ చేసినంత ఈజీగా స్కెచ్ చేసి మళ్ళీ చెడగొడతా. అబ్బో వద్దులే, నువ్వు ఇదంతా నీ లాభం కోసం చేసావు కదా. మరి నీ మీద నా లవ్తో చేశాను అనుకున్నావా? నీ స్టోరీ ఏంటో చెప్పే. అది ఆఫీస్లో ఆగు, అంటే ఒక్కతే ఉందంట, తర్వాత వచ్చింట. ఒరేయ్, పెళ్ళికి ముందు అవన్నీ తప్పురా. హలో, అంత సినిమా లేదు అక్కడ, జస్ట్ బయటికి వెళ్ళి వస్తాం అంతే. హలా సెట్టింగ్, ఇంతటి సెట్టింగ్ కారణం ఏంటంటే తాగింటికి రావడం అప్పుడప్పుడు మంచిదే. గ్రాండ్ సక్సెస్. గ్రాండ్ ఫినాలేలో మన బాండ్ రివీల్ చేద్దాం.